నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మకరం రాశి వారికి అసలు మార్చి నెలలో అసలు ఏ విధంగా ఉంది గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశికి మార్చి నెల పాల్గొన మాసం. ఈ యొక్క మాసంలో మనము ముఖ్యంగా వీరి నక్షత్రాదులు వచ్చేసేసి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, మళ్ళీ అట్లనే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క మకర రాశి. ఈ మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయంలో రవి, ద్వితీయంలో శని, తదుపరి తృతీయంలో శని చివరి అంకంలో వెళ్తున్నారు. తృతీయంలోనేమో రవి మళ్ళీ మార్చి 14 నుంచి 3లోకి వెళ్తున్నారు. ఆల్రెడీ తృతీయంలో శుక్రుడు, బుధుడు, రాహు వీళ్ళందరూ కూడా ఉన్నారు. తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా తర్వాత మళ్ళీ పంచమంలో గురుడు, షష్టంలో కుజుడు వక్కరే ఉన్నాడు. తర్వాత ఈ యొక్క మకర రాశికి అష్టమంలో కేతు ఉన్నాడు, అది భాగ్యంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి చూస్తే మకర రాశి వారికి ఈ నెల అత్యద్భుతంగా గోచరిస్తుంది. వీరికి ఏదైనా ఒక కార్యక్రమం కానీ, ఏదైనా ఒక విషయాలు కానీ అప్పచెప్తే ఖచ్చితంగా దాన్ని ఫలవంతంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వారికి సహకరించేవారు కానీ, అన్వయించేవారు కానీ, వీళ్ళ సలహాలు తీసుకోవటం కానీ చాలామంది చేస్తారు. ఎందుకంటే వీళ్ళ యొక్క సూచనలు అంతా ప్రాముఖ్యంగా సంతరించుకుంటాయి ఈ యొక్క మాసంలో. తృతీయంలో శుక్రుడు, బుధుడు, రాహు ఉండడం వల్ల ఇప్పటివరకు కూడా కొంత ప్రతికూలమైన వాతావరణం, అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతూ నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఒక్కసారిగా బయటపడతారు ఈ యొక్క మాసం నుంచి. అంటే ఒక విపత్కర పరిస్థితి నుంచి ఎంతో కష్టంతో ఉండి అమ్మయ్య ఇవాళ మనం ఒక మెట్టెక్కాం అనే స్థితికి వస్తారు ఈ యొక్క నెల నుంచి కూడా వాళ్ళు. కాబట్టి మకర రాశి వారికి ఒక పెద్ద బరువు నుంచి దిగాము అన్న ఒక ఆలోచనతో వాళ్ళ ఆలోచన ధోరణి అలా ఉంటుంది. కాబట్టి ఈ తృతీయంలో శుక్రుడు తోబుట్టువులతో కానీ, తన దగ్గర ఉండేటువంటి అడ్వైజరీ కమిటీ కానీ వాళ్ళు ఉన్నా కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచిదైన వాళ్ళు వీళ్ళు మకర రాశి వారు. వీళ్ళు చేసే ప్రతి ఒక మాట సంచలనంగా మారటం, ఆ మాటల్ని పట్టుకొని కొంత వారు చాలా మటుకు పాలనాక్రమాల్లో మారటం, ఇటువంటివన్నీ సంచలన నిర్ణయాలు తీసుకోవటం అనేది మకర రాశి వారికి చెందింది. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి గురుడు పంచమంలో ఉండటం వల్ల ఎక్కడ వెళ్ళినా అనేక రకాలైనటువంటి దైవాశీస్సులు ఉండటం, వాటి వల్ల వీళ్ళకి అనుగ్రహం కలగటం, ప్రతి ఒక్క దేవతామూర్తులకు అనుగ్రహం కలగటం. కుజుడు 6లో ఉండటం వల్ల వక్రై ఉండడం కాబట్టి కొంతవరకు ఈ కుజుడు వక్రగమనం నుంచి వీడి ఎప్పుడైతే సరైన మార్గంలో వస్తారో భూలాభాలు ఉంటాయి వీళ్ళకి. వక్రీ గతి వీడి సరైన మార్గంలో వచ్చినప్పుడు అప్పటి వరకు కొంత పంచమంలో కుజుడు ఉండటం వల్ల కొంత సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి అష్టమంలో కేతు ఉన్న ఆకస్మిక ప్రయాణాలు కూడా బాగా యోగిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కానీ, లేదా ఎప్పటి నుంచో బాధపడుతున్న సడన్ డెసిజన్గా తీసుకొని వాటి నుంచి బయటపడతారు. అటువంటి ఆకస్మిక సంఘటనల ద్వారా కూడా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ వీళ్ళకి మంచి ఈ యొక్క మాసంగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకి మంచి మాసంగా గోచరిస్తుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అడుగులు వేసే ఒక ప్రక్రియ ఈ నెల నుంచి మొదలవుతుంది. తద్వారా మంచి చేకూరే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపారవేత్తలకు కూడా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. మిగతా వ్యాపారంగాలు వృత్తిరీత్యా ఉన్నా కానీ, ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కానీ యోగదాయకంగా చెప్పబడుతుంది ఈ మాసం. మొత్తం మీద అంత యోగంగా నడుస్తుంది. అన్ని సక్రమంగానే ఉన్నాయి అంటారు. ఓకే గురుగారు, ఇంకేదైనా మిస్టేక్ ఉంటే అసలు ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేయాలి? ఇంకా ఏమన్నా అట్లాంటి ఇబ్బందులు ఉంటే వీళ్ళకి ఉన్నట్లయితే కనుక విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవటం, సుబ్రహ్మణ్య కవచం పారాయణ చేసుకోవటం వల్ల మంచిగా కలుగుతుంది. ఎలాంటి రంగు ధరిస్తే మంచిది అంటారు గురుగారు? వీరు ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి రాశి వారు తెలుపు రంగు యోగప్రదంగా ఉంటుంది. ఓకే గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురుగారు మీతో మాట్లాడతారు.